నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో నోట్లో వెన్నెలా కరిగిపోయే చక్కెర పొంగల్‌ని మంచి రుచిగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇలా చేస్తే చక్కెర పొంగలి చాలా రుచిగా కుదరడమే కాదు, త్వరగా చేసేయొచ్చు. ఇలా మనం ప్రసాదం కోసమైనా లేదా స్వీట్ తినాలనిపించినా వెంటనే ఈ కమ్మని స్వీట్‌ని చేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా ఈ నోరూరించే చక్కెర పొంగల్‌ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి ముప్పావు కప్పు బియ్యం తీసుకోండి. ఇక్కడ నేను నార్మల్ బియ్యం వాడుతున్నానండి. మీరు కావాలంటే బాస్మతి బియ్యం వాడొచ్చు. లేదా రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు. బియ్యం తీసుకున్న కప్పు కొలతతోని ఒక పావు కప్పు పెసరపప్పుని స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా మనం పెసరపప్పుని ఫ్రై చేసి చేయడం వలన చక్కెర పొంగలి రుచి అనేది చాలా బాగా కుదురుతుంది. పప్పుని ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసేసరికి ఇలా కాస్త ఎరుపు రంగులోకి వస్తుంది. ఇదే టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పప్పుని బియ్యంలోకి తీసుకొని ఒక 2, 3 సార్లు కడిగి తీసుకుందాం. ఇలా కడిగిన బియ్యం పప్పులోని నీళ్ళన్నీ వంపేసి రెడీగా పక్కనుంచుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని, మనం కడిగి పెట్టిన బియ్యం పప్పుని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా నేతిలో ఫ్రై చేయడం వలన కూడా చాలా మంచి రుచిగా కుదురుతుందండి. కనీసం ఇలా ఒక 3, 4 నిమిషాలు బాగా ఫ్రై చేశాక, మనం తీసుకున్న కప్పు కొలతతోని ఒక 4 కప్పుల నీళ్ళను తీసుకోండి. మీ దగ్గర ఇలా మెజరింగ్ కప్ లేకపోతే ఇంట్లో ఉండే ఏ కప్పు కొలతతో అయినా అన్నీ కొలిచి తీసుకోవచ్చు. ఇలా సరిపడా నీళ్ళను తీసుకున్నాక మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి. ఇలా ఒక పక్కన ఈ అన్నం పెసరపప్పు ఉడుకుతూ ఉంటుంది. మరో పక్కన మనం బెల్లం చక్కెరను కరిగించి తీసుకుందాం. ఒక ముప్పావు కప్పు బెల్లాన్ని, ఒక పావు కప్పు చక్కెరను తీసుకోండి. ఇక్కడ నేను కొంచెం హెల్తీగా చేయడానికి ముప్పావు కప్పు బెల్లాన్ని, అలాగే పావు కప్పు చక్కెరను తీసుకున్నాను కదా! మీరు కావాలంటే చక్కెర క్వాంటిటీని పెంచుకొని బెల్లం క్వాంటిటీని తగ్గించుకోవచ్చు. ఇందులోనే ఒక కప్పు నీళ్ళను తీసుకొని కరిగించండి. మనం ఈ చక్కెర పొంగలి కోసం పాకం పట్టాల్సిన పని లేదండి. ఇది కరిగిపోయి ఇలా మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది. ఇలా బెల్లం, చక్కెర పూర్తిగా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. మరో పక్కన అన్నం కూడా ఉడికి దగ్గర పడడానికి వచ్చింది కదా! ఈ టైంలోనే మనం ఒక రైస్ గ్రెయిన్‌ని తీసుకొని ఇలా మెదిపామంటే చూడండి అన్నం చక్కగా ఉడికింది కదా! ఇలా మనకు అన్నం మెత్తగా ఉడికిన తర్వాతే మనం కరిగించిన బెల్లం చక్కెరను తీసుకోవాలి. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ కేస్ మీకు అన్నం మెత్తగా ఉడకకముందే మీరు బెల్లం నీళ్ళను తీసుకున్నారంటే మళ్ళీ అన్నం అనేది మెత్తబడదు. కాబట్టి అన్నం ఉడికిన తర్వాతే ఇలా వడగట్టి మనం కరిగించిన బెల్లం చక్కెర నీళ్ళను తీసుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ అన్నానికి స్వీట్‌నెస్ అనేది బాగా పట్టేలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇందులో మనం పెసరపప్పు వేసాం కాబట్టి, మధ్య మధ్యలో కలపకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఇలా కంపల్సరీగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇది ఇలా కొంచెం దగ్గర పడ్డాక, ఇప్పుడు ఇందులోకి పావు కప్పు నెయ్యిని కొంచెం కొంచెంగా వేస్తూ ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో నెయ్యిని వేస్తూ ఉడికించడం వలన గుడిలో ప్రసాదంలా చక్కెర పొంగలి చాలా మంచి రుచిగా కుదురుతుంది. ఇక్కడ నేను తీసుకున్న పావు కప్పు నెయ్యనేది మధ్య మధ్యలో వేస్తూ బాగా కలిపానండి. మనకు చక్కెర పొంగలనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది చల్లారాక మరి కాస్త గట్టిపడిపోతుంది కాబట్టి ఇలా తయారు చేసుకుంటే సరిపోతుంది. మరో పక్కన ఒక పావు కప్పు వరకు నెయ్యిని తీసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. వీటితో పాటే బాదం పప్పు పలుకుల్ని, అలాగే జీడిపప్పు పలుకుల్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకొని ఎర్రగా అయ్యేంత వరకు ఇలా చక్కగా ఫ్రై చేసి చక్కెర పొంగల్లోకి తీసుకోవడమే. మీ దగ్గర ఎండు కొబ్బరి అవైలబుల్‌లో లేకపోతే పచ్చి కొబ్బరి ముక్కలనైనా తీసుకోవచ్చు. అలాగే మనకు చక్కెర పొంగలనేది గుడిలో ప్రసాదంలా రావడానికి చిటికెడంతా పచ్చ కర్పూరాన్ని తీసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని ఒకసారి కలిపామంటే కమ్మని రుచిగా చక్కెర పొంగలి తయారైపోయింది. ఇలా మనం చాలా సింపుల్‌గా కమ్మనైన చక్కెర పొంగలిని చాలా త్వరగా, ఈజీగా చేసుకోవచ్చు. ఈసారి ప్రసాదం కోసం చేస్తున్నా లేదా స్వీట్ తినాలనిపించినా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా ఇష్టపడతారు. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.